శ్రీ గణేశాయ నమః. శివాయ గురవే నమః. జగద్గురు ఆదిశంకరాచార్యులు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో అవతరించడం జరిగింది. ఆయన అవతరించడానికి ముఖ్య కారణం ఏమిటంటే సనాతన హిందూ ధర్మాన్ని, వేద ధర్మాన్ని నిలబెట్టడానికి, పరిరక్షించడానికి అవతరించారు. ఇక్కడ మనం గుర్తు చేసుకున్న విషయం ఏంటంటే అతని గురించి శంకరాచార్యుల జీవిత చరిత్రని, అతను రచించినటువంటి భజగోవిందం శ్లోకాలు, ఎన్నో స్తోత్రాలు, అమ్మవారి మీద, స్వామివారి మీద ఇచ్చిన శ్లోకాలని, స్తోత్రాలని ప్రతిరోజు మనం చదువుకోవాలి. అతని జీవిత చరిత్రలో కొంచెమైనా రోజుకి చదువుకోవాలి. ప్రతి ఇంట్లోనూ శంకరాచార్యుల వారి పటం అనేది, చిత్రపటం కానీ ఫోటో కానీ ఖచ్చితంగా ఉండాలి. అదే సమయంలో శంకరాచార్యులు భవిష్యత్తులో పాషండ మతాలు వ్యక్తుల్ని తప్పుదారి పట్టించే ప్రబోధలు ఎక్కువైపోతాయని చెప్పి షణ్మతాలను స్థాపించడం జరిగింది. అవి ఏంటంటే గణపతి ఆరాధన గాణాపత్యం, సూర్యుడి ఆరాధన సౌరం, 3 శివారాధన శైవం, అమ్మవారి ఆరాధన శాక్తేయం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విష్ణు ఆరాధన అంటే వైష్ణవం. ఇలాగా 6 మతాలు. అంటే గణపతి అయినా, శివుడైనా, అమ్మవారైనా, సూర్యుడైనా, సుబ్రహ్మణ్య స్వామి అయినా ఒకటే. నీకు నచ్చిన ఇష్టదైవాన్ని నువ్వు స్మరించుకో. నిరంతరం మనసులో చేసే దైవనామ స్మరణ నీ శరీరాన్ని దేవాలయంగా, నీలో ఉండేటటువంటి జీవుడినే ఈశ్వరుడిగా నీకు చూపిస్తుంది. కనుక శంకరుల మార్గం మనకి సర్వదా ఆచరణీయం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, శంకరులని ప్రతిరోజు ఒక ఫోటో మన ఇంట్లో ఉంచుకొని నమస్కరించాలి. ఆయన జీవిత చరిత్రలో ప్రతిరోజు ఆయన జీవిత చరిత్రని కొంచెంగానైనా మనం పఠించాలి. శివాయ గురవే నమః.